తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలలో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సోమవారం శ్రీ సరస్వతీదేవి అలంకరణ చేశారు. సాయంత్రం విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ నిర్వహించినట్టు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలియజేశారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా విజయ దుర్గాదేవి అలంకరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి వార్షిక దసరా మహోత్సవాల సందర్భంగా 8వ రోజు పురస్కరించుకుని మూలా నక్షత్ర మహాప్రభు దినాన్ని పురస్కరించుకుని ఈ రోజున శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి మహాసరస్వతి దేవిగా అమ్మవారిని అలంకరించుకోవడం, అందులో భాగంగా ఇవాళ విద్యాప్రధాని విద్యార్థులందరికీ కూడా ఆ మహాసరస్వతి అనుగ్రహం కలిగే విధంగా ఈ రోజున ఈ ప్రదోషకాల ముందు సుమారుగా ఒక 500 మంది విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని మనందరూ కూడా జరుపుకున్నాం. కాబట్టి ఈ పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఆ వేదమాత సరస్వతి మాత అనుగ్రహం కలగాలని చెప్పి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు మీరందరికీ అమ్మవారిని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. కాబట్టి ఈ పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా మనకి సుపరిచితులు రామకృష్ణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ షాప్ వాళ్ళు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఇక్కడ పుస్తకాలకి జాగ్రత్తగా యంత్రం మీద అమ్మవారి దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రోజున నవమధ్యమ సంఘ 9వ రోజు పురస్కరించుకొని దుర్గాష్టమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని ప్రతిరోజు కూడా అనేక రూపాలు అమ్మవారిని అలంకరిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ విజయ దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ప్రతినిత్యం అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలు దంపతుల చేత లోకక్షేమం కోసం, భక్తుల క్షేమం కోసం, ఆలయ అభివృద్ధి కోసం ఎన్నో విశేష కైంకర్యాలు రోజు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇవాళ మరి శ్రీరాంపురం వాస్తవ్యులు జడ్డు గౌతమ్ కుమార్, శ్రీమతి లక్ష్మీ పద్మావతి అమ్మాని దంపతుల వారి కుమారుడు తేజోసాని బ్రహ్మాజీ, శ్రీమతి సుష్మా సుమాసి దంపతుల చేత అమ్మవారి యొక్క వైభవం కోసం, భక్తుల క్షేమం కోసం విశేష పూజా కార్యక్రమాలు, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, దుర్గా సప్తశతి పారాయణ, సూర్య నమస్కారాలు, వేద పారాయణ ఇత్యాది విశేష కైంకర్యాలని కూడా మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో వారి అమ్మవారికి విశేష పూజలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి 50 మంది భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా మనకి అమ్మవారి యొక్క దేవాలయానికి వేయించేసి ఈ జరుగుతున్న వైభవంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా
జీఎస్టీ తగ్గింపుపై అక్టోబర్ 19వ తేదీ వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని జీఎస్టీ తగ్గింపుపై ప్రతి కుటుంబానికి తెలియజేస్తున్నామని జీఎస్టీ ఆఫీసర్ వి రాజేష్ కుమార్ కె గంగాధర్లు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జీఎస్టీ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదులుంటే కలెక్టరేట్, కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు. ప్రజలకు జీఎస్టీ 2.0తో ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 4 వారాల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, ప్రజలు నిత్యం వినియోగించే నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గింపుతో ఏ మేరకు లబ్ధి కలుగుతుందోనని ప్రతి కుటుంబానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది శైలజ, ఇందిర, సబ్బీర్, సతీష్, నారాయణ, శివ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వారి ఆదేశాల ప్రకారం మీకు అందరికీ తెలుసు సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు చేపట్టారు. దాని ఫలంగా ఇదివరకు జీఎస్టీలో 4-5 స్లాబ్లు ఉండేవి. ఇప్పుడు కేవలం 2 స్లాబ్లే చేయటం జరిగింది. 28% నుంచి 80%, అలాగే మిగతా అన్ని 5%లో పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా మనకు ట్యాక్స్ నుంచి ఊరట లభిస్తుంది. అలాగే మరి ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, అలా పెద్ద పెద్ద వస్తువులు 28, సిమెంటు, ఐరన్ 28 నుంచి 18%కి వచ్చినాయి. అలాగే మనం రోజు వాడుకునే కాస్మెటిక్స్, పౌడర్లు, షాంపూలు అన్నీ కూడా 5%కి వచ్చినాయి. దీనివల్ల మ్యాక్సిమం ఈ అన్ని ఫలాలు ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అవి మీరు ఏ షాప్కి వెళ్ళినా సరే కొత్త రేట్లు తగ్గినాయా లేదా, కొత్త రేట్లు మాకు వర్తించినాయి లేదా మీరు కనుక్కొని మీరంతా అవేర్నెస్ తెచ్చుకుని చేస్తే కనుక అందరికీ సామాన్యుడికి అందుతాయి. అలాగే మన జిల్లాలో కలెక్టర్ గారు, మన డిప్యూటీ జాయింట్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు నిన్న భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా మనం ఈ జీఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జీఎస్టీ 2017 నుంచి మనకి ఇంప్లిమెంట్లోకి వచ్చింది. కానీ వినియోగదారుల మీద అధిక భారం పడుతుందని మన నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించి వినియోగదారు మీద భారం తగ్గించాలని జీఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుంచి అమలు జరపడం ప్రారంభించారు. దీనిలో భాగంగా 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీ రేట్స్ని 2 స్లాబ్లుగా చేస్తూ నిత్యావసర వస్తువులు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్ మీద జీఎస్టీ భారం తగ్గించి సామాన్యుడికి ఊరట కలిగించి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 15,000 సేవ్ అయ్యేలాగా ప్రభుత్వం వీళ్ళ మీద భారం తగ్గించింది. అన్ని తగ్గినాయి కాబట్టి ఇది చాలా జీఎస్టీ అనేది చాలా పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేసి దేశ ఆర్థిక అభివృద్ధికి ఇది ఊరటనిస్తుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రంగసాయి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. స్వదేశీ ముద్దు, విదేశీ వద్దు అంటూ నరేంద్ర మోదీ ఆయన యొక్క పిలుపుని అందుకుని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున మరి భీమవరం పట్టణంలో వివిధ కూడళ్లలో ఈ యొక్క ప్రచార జత ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున జిఎస్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి కమర్షియల్ ఆఫీసర్ గారిని వారి యొక్క సమక్షంలో ఈ యొక్క జిఎస్టీ యొక్క మంచి చెట్లు, దాని ద్వారా ప్రజలకు కలుగుతున్నటువంటి లాభాలు, వనగూరుతున్నటువంటి అంశాలన్నింటి మీద వారితో చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు మరి 2 రకాలైనటువంటి ఆలోచనలు చేశారు. ఒకటి జీఎస్టీ తగ్గించడం, రెండోది అక్టోబర్ 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా మరి ఖాదీ వాడండి, చేనేతను ప్రోత్సహించండి, కుటీర పరిశ్రమను ప్రోత్సహించండి అన్నారు. తద్వారా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ 2 ప్రోగ్రాంలను కూడా విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తామని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, టీడీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జుత్తుగ శ్రీనివాసరావు అన్నారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో స్వర్గీయ జుత్తుగ రామకృష్ణ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు, శ్రీనివాసరావులు మాట్లాడుతూ తమ తండ్రి అహర్నిశలు బడుగు బలహీన వర్గాలు, పేదవారి కోసం ఎప్పుడూ పరితపించేవారని అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులుగా, పశ్చిమ గోదావరి జిల్లా కల్లుగీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర తాటి బెల్లం సహకార సంఘం రాష్ట్ర ట్రెజరర్ గా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించడం జరిగిందని అన్నారు. ఆయన హఠాత్ పరిణామం వల్ల కాలం చేసిన తర్వాత ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తున్నామని అన్నారు.
స్వర్గీయ శ్రీ చిత్తూరు రామకృష్ణ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబం అంతా కూడా వచ్చి మా తండ్రి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మా నాన్నగారు శ్రీ స్వర్గీయ చిత్తూరు రామకృష్ణ గారు మహదేవపట్నం గ్రామానికి బడుగు బలహీన వర్గాలకి ప్రజలకు అందరూ కూడా ఎన్నో విశేషమైన సేవలు ఆయన చేయడం జరిగింది. అలాగే ఈ మహదేవపట్నం గ్రామానికే కాకుండా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొలిగీత కార్మిక సంఘం, కొలిగీత పనివారుల సంఘానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాటిబెల్లం సహకార సంఘం మరి ఆయన ట్రెజరర్గా కూడా పనిచేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొలిగీత పనివారుల సంఘం అధ్యక్షులుగా మహదేవపట్నం గ్రామంలో ఇండిపెండెంట్గా మరి ఎంపీటీసీగా కూడా ఆయన గెలవడం జరిగింది. మరి ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకి మరి పేద ప్రజలకు అండగా నిలబడి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆయన 1995లో మన హఠాత్తుగా ఆయన మన గుండెపోటుతో మరి గురైనప్పుడు మరి మహదేవపట్నం గ్రామాల ప్రజలందరూ కూడా కుటుంబానికి అండగా తోడ్పడిగా ఉంది. వాళ్ళ యొక్క అభిలాష మేరకు మా నాన్నగారి ఆశయాలని, సిద్ధాంతాలని మేము కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన ఆశయ సాధన కోసం మా కుటుంబం అంతా కూడా ఈరోజు కూడా కొనసాగిస్తున్నాం. మరి ఈరోజు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేము కూడా పాల్పంచుకోవడం, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా అన్న రుచి శ్రీనివాస్ గారు, అలాగే మా పెద్దన్న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాటిబెల్లం సహకార సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ కూడా మేము అందరూ కూడా పదవులు రోజు చేస్తూ ఉండే మా నాన్నగారు ఆశయాలు చేస్తారు. మరి ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు పరిరక్షించేవారు. మాకన్నా కూడా ఎక్కువగా మరి బడుగు బలహీన వర్గ పేద ప్రజలతో మమేకం అయ్యి వారికి ఏ అవసరాలను సరే ముందుండి తీర్చేవారు. మరి అదేవిధంగా ఈరోజు మీ ఉండి నియోజకవర్గంలో మరి ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఒక కూటమిలో మేమందరం కూడా పాలు పంచుకొని ప్రజలకు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇల్లు కూడా మరి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆ వంతు నేను కూడా కృషి చేస్తున్నాను. ఈ ముందు కూడా మా నాన్నగారు స్వర్గీయ చిత్తూరు రామకృష్ణ గారి ఆశయాల కోసం పాటుపడతామని సభాపూర్వకంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసే పోరాటం కానీ చాలా ఉన్నతమైనది. ప్రజలందరూ కూడా ఒక సొంత మనిషిలా భావించి అందరితో మమేకమై ఉండేటువంటి మనిషి. పూర్వం కొలిగీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉంటూ సిపిఐ పార్టీలో బొమ్మగాని ధర్మరక్షణ గారు ఆధ్వర్యంలో ఆయన సేవలు అందించడం జరిగింది. తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవలు అందించి అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధన మేరకు ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా ఎంపీటీసీగా మహదేవపట్నంలో గెలిచి సేవలు అందించడం జరిగింది. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారికి శ్రీ విజయ కనకదుర్గాదేవి అలంకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. చేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహాయ సహకారంతో ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా 5 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించుతుంది. ఇక్కడ నమ్మకం భక్తులకి సరస్వతి పూజ ఎవరైతే చేసుకుంటారో విద్యార్థులకు ఉత్తీర్ణ స్థానం సాధిస్తారని, అలాగే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ విద్యార్థులకి అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి దాతల సహకారంతో పెన్నుల అలంకారం చేస్తాం. వాళ్ళు మంచి మార్కులు స్కూల్కి మంచి ఫస్ట్ మార్కులు వస్తాయి.
ఇక్కడ బాసరలో సరస్వతి అమ్మవారి తర్వాత మెంటేవారి తోటలో బాలాత్మ అమ్మవారి ఆలయంలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో అమ్మవారు జ్ఞాన సరస్వతి రూపంలోగా చాలా విశేషంగా ఇక్కడ దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరికీ నమ్మకం. అలాగే ఈ రోజున మరి మా కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అమ్మవారికి ఆలయంలో సరస్వతి పూజా కార్యక్రమం చేసుకున్న విద్యార్థులందరూ కూడా మరి వంగా శ్రీను గారు శ్రీమతి లక్ష్మి గారి దంపతులు సౌజన్యంతో, అలాగే వాళ్ళ కుమారుడు వంగా రామకృష్ణ గారు గాయత్రి గారు దంపతులు, వాళ్ళ కుమారులు నాగ సురేష్ అభిరామ్ గారు జస్విక్ శ్రీ సౌజన్యతో మరి పుస్తకాలు వారు సహకారం అందించారు. అలాగే గంధ చింతాతారావు గారు దంపతులు, అలాగే కోయ సత్యనారాయణ గారు, అలాగే మరి ఖదీర్ గారు, చాలామంది దాతలు మా ఇక్కడ అమ్మవారి ఆలయంలో విశేషంగా జరుగుతున్నాయని ఈ లైవ్లో చూసి మేమిస్తామని చెప్పి పెన్నులు పుస్తకాలు అలాగే మరి పెన్సిల్ శ్రీదేవి గారని చెప్పి ఇక్కడ మెంటేవారి తోట వారు వాళ్ళ తమ్ముడు గారి సహకారంతో వారు కూడా అందజేస్తున్నారు. అందరూ సహకారంతో ఇక్కడ అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజ ఘనంగా జరిగింది. విద్యార్థులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే నసాగ్రహం వాస్తవులు గునిపూడి వాస్తవులు మన పురోహితులు కాశీపట్ల మనకృష్ణ గారి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా మరి సరస్వతి పూజా కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం. శతమానం భవదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ఆకివీడు శాంతినగర్లో వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా నూకాలమ్మ అమ్మవారికి మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం బండారు సురేష్ సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం ఉమా సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులంతా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గంధం అలీషా, మాకా చిన్న, తిరుపతిరావుతో పాటు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏం చేస్తున్న శ్రీ నూకాలమ్మవారి ఆలయం దేవీ శరణార్థుల్లో భాగంగా 9వ రోజు అందరి చేత సామూహికంగా కుంకుమ పూజ ఏర్పాటు చేశారు కమిటీ వారు. బాగా జరిగింది, బాగా అందరూ వచ్చారు, బాగా చేశారు. సహనా భవతు సహనో వనక్తు సహ వీర్యంగరవావహే తేజస్వినామధీమస్తమా ద్విషావహి ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు చేయడం జరిగింది. కుంకుమ పూజలో కూర్చున్న భక్తులందరికీ కూడా మహిళలకి అలాగే పిల్లలకి ఇక్కడ కమిటీ వారు అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. బండారు సురేష్ ఆది సహకారంతో వీళ్ళందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు శుక్రవారం నాడు అంటే ఆదివారం అమ్మవారి ఊరేగింపు, కానీ అమ్మవారిని ఊరేగింపు చేయకముందే అందరికీ కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పని కమిటీ వారు నిర్ణయించి రేపు శుక్రవారం నాడు భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఇచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పని కోరుకుంటాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో 3వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం రాయలం గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మహానివేదనకు హారతులిచ్చారు. వందలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, యూత్ సభ్యులు రామదుర్గ, పవన్, కేశవ, నందు, గౌతమ్, సాయి భక్తులు పాల్గొన్నారు.
9వ రోజు రాయలు మడుదెబ్బలు పేరంటలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ఈరోజు అన్న సమారాధనకి ఎమ్మెల్యే గారు మరియు ఎవరున్న పెద్దలు అలా రాయలంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధనని ప్రారంభించి ఎన్ని సమారాధనలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరిపించి ఇక్కడ ఉన్న గణేష్ యూత్ కురవాళ్ళు యూత్ అంతా కలిపి చేసిన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈ 2 రోజులు కూడా జరిపి దిగ్విజయంగా చేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయుర్వేద వైద్య మూల పురుషులు ధన్వంతరి మహర్షి జయంతి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భీమవరం మెంటేవారి తోటలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని భీమవరం డివిజన్ నాయి బ్రాహ్మణ ఉద్యోగ సాంస్కృతిక సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లువలస శ్రీమన్నారాయణ నాగేశ్వరరావు భీమవరం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ప్రముఖులు మల్లువలస రాము పేర్కొన్నారు. మంగళవారం భీమవరంలో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంఈ సత్యనారాయణ సిహెచ్ బంగారావులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ముఖ్య పట్టణాల్లోనూ నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం నాయి బ్రాహ్మణ వృత్తిదారులు సంయుక్తంగా ధన్వంతరి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చోడవరపు లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ న్యాయ బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ధన్వంతరి జయంతి మహోత్సవం నిర్వహించడానికి నిర్ణయించమైనది. ఈ కార్యక్రమానికి దేవరం డివిజన్లో ఉన్నటువంటి న్యాయ బ్రాహ్మణ ఉద్యోగులు మరియు న్యాయ బ్రాహ్మణ ఉద్యోగాలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాలని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా దేవరం డివిజన్ ఉద్యోగుల సంఘం జరుపుకోబోతున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం భీమవరం న్యాయ బ్రాహ్మణ అంటే ప్రవృత్తి సంఘం తరఫున నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి భీమవరం డివిజన్లో ఉన్నటువంటి న్యాయ బ్రాహ్మణ ఉద్యోగులు మరియు ప్రభుత్వాలు కూడా హాజరు కావాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ బ్రాహ్మణ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా అక్టోబర్ 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని డివిజన్లలోని ధన్వంతరి ఉత్సవం జరుపుకోవడానికి నిర్ణయించుకుంటాం. ఆ రకంగా ప్రతి డివిజన్లోని 19వ తారీఖు ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా కోరుచు అన్ని సంఘాలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని వృత్తికారులు వాయిద్యకారులు ఉద్యోగ నాయ బ్రాహ్మణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి జయంతి పురస్కరించుకొని మన మెంటేవారి తోటలో ఉన్న నాయ బ్రాహ్మణ సంఘంలో అక్టోబర్ 19వ తారీఖున అనగా ఆదివారం 3 గంటలకు సేవా సంఘంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. కావున మన నాయ బ్రాహ్మణ ఉద్యోగస్తులు పొల వృత్తిదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భీమవరం పట్టణం 29వ వార్డు గొలవానితిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు, ఈవో గొట్టుముక్కల నాగసీతారామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భీమవరం గురుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. భీమనాథం వీరశేషారావు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా పారాయణ బృందంచే శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఆలయవో గొట్టుముక్కల నాగసీతారామరాజు సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమత్రిపురసుందరి ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనలయ శ్రీమత్రిపురసుందరి శ్రీ శివ శివశక్తికరూపిణి లలితాంబికా దేవ్యాం నామ్నా సహస్రకం జగుః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ లలితా రహస్యనామ ద్వితీయోధ్యాయ శ్రీ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత లలితా ప్రీతిదాయకం సర్వాపవృత్తి శమనం కాల మృత్యు నివారణం సర్వజరాత్రి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం అనేన సదృశం. మన ఆచార వ్యవహారాలు చెరగని ముద్రలని, ప్రాచీన సంస్కృతి గురించి, పండుగల గురించి పెద్దలకి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావులు అన్నారు. మంగళవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా విజయీభవ శోభాయాత్ర భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద జరిగింది. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రధాన ఆలయాల వద్ద దసరా విజయభవ యాత్ర నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వై నాగమణి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపురంలోని ఏం చేసి ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు దసరా విజయభవ యాత్ర శోభాయాత్ర ఇక్కడ ప్రారంభమైంది. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటా ఉండాలని ఒక పవిత్రమైన ఆశయంతో ప్రాచీన కాలంగా ఈ యాత్ర సాగుతోంది. ఇది మన సాంప్రదాయాల్లో భాగం. ఇది అంటే దసరా విజయయాత్రలో విద్యార్థుల చదువులు కానీ, వృత్తిరీత్యా, వ్యవసాయ రీత్యా, పారిశ్రామిక రంగాలు, అన్ని రకాల ప్రజలు కూడా సుఖంగా ఉండాలని, ఆ దసరా మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ యాత్ర తెలియజేస్తూ ఉంటుంది. ఇవాళ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి సభ్యులు, వారి ప్రెసిడెంట్ గారు, వీళ్ళంతా కూడా అర్చకులు, వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. ఇది మన సాంప్రదాయాలు కాబట్టి ప్రతి ఒక్కరు నిలబెట్టమని కోరుకుంటూ మరొకసారి జై భవ, జై భవ. దసరా మహోత్సవంలో సుమారు 30 సంవత్సరాల నుండి మా చెరుకువాడ రంగసాయి గారు మన హిందూ సంస్కృత సాంప్రదాయాలను ఆచరిస్తూ ఈ దసరా సమయంలో ఇక పిల్లల చేత, గ్రామ పౌరుల చేత, అందరి చేత కూడా ఈ అమ్మవారి యొక్క గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా ఆలయ కమిటీ తరఫున, అందరి తరఫున కూడా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భవాని. ఇక్కడ శ్రీరాంపురంలో అమ్మవారి దుర్గాదేవి చాలా ప్రాముఖ్యతమైనది. అమ్మవారి దయా కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలి. నేను ఇప్పటి నుంచి 36 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దుర్గాదేవి గుళ్ళో పూజలు చూస్తున్నాను. చాలా వైభవంగా జరుపుతున్నారు. దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఎలవేళలా ఉండాలని, మనందరం క్షేమంగా ఉండాలని, మన ప్రపంచమంతా, మన దేశాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ తగ్గింపు ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ను నడిపిన జిల్లా కలెక్టర్ నాగరాణి. వచ్చే నెలాఖరు నాటికి ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాలకు మైక్రో ఫిల్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో సురక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ ఆర్. ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా అద్భుత విజయం చారిత్రాత్మకం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. ఆకివీడు పెద్దింట్ల అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు పాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.